ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, కానీ చాలామంది పేదల తలరాతలు మాత్రం మారుతలేవు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈరోజు ప్రజావాణి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చిండ్రు. ఆయన బాధ, ఆయన ఆవేదన ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న ముగ్గురు కూడా అంగవైకల్యం. అంటే ప్రజావాణిలో వచ్చి ఆయన బాధలు, ఆయన ఆవేదన వ్యక్తం చేయడానికి కలెక్టర్ మేడంని కలవడానికి వచ్చిండ్రు. ఆ వ్యక్తికి కళ్ళు కనబడవు. వాళ్ళ నాన్నకు ఎప్పటి నుండో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. వాళ్ళ అమ్మకు, ఆమెకు 1 కాళ్ళు ఇరిగిపోయింది. ఆమె చిన్న పని చేయడం, నడవడానికి రాదు. ఇంత దీనమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వీళ్ళకి అధికారులు కానీ, నాయకులు కానీ ఎవ్వరూ సాయం చేయట్లేదు. అంటే వీళ్ళని ఒక ఓటు బ్యాంకు లాగా మాత్రమే చూస్తున్నారు. కానీ నేను ఎన్నిసార్లు పోయి మొరబెట్టుకున్నా, నా బాధని వ్యక్తపరిచిన, ఎవరు మాకు సాయం చేస్తలేరు. ఒక పెన్షన్ కూడా నేను నేర్చుకోవటం లేదు. ఇది మాకు ఎప్పటి నుండో గత దాదాపు 5-10 ఏళ్ల నుండి మేము ఈ బాధను అనుభవిస్తున్నాం. మాకు బియ్యం తప్ప ఏం రావు, పెన్షన్ కూడా లేదు. ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంది. దయచేసి అధికారులు కానీ, నాయకులు కానీ ముందరకు వచ్చి మాకు ఒక పెన్షన్ అన్న వచ్చే విధంగా కొంచెం ప్రయత్నించండి, మాకు ఆ సాయం చేయండి అని వారు ఇక్కడికి వచ్చారు. ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాం, అసలు ఏంటి ఇష్యూ అనేది ఆయన మాటలు తెలుసుకున్నాం. అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు సార్. ఏ ఊరు? కొత్తపేట సార్. కొత్తపేట అంటే మన టంకర్ హన్వాడ మండలం. హన్వాడ మండలం, మాబ్నార్ జిల్లా సార్. అసలు ఏమైంది, మీ ప్రాబ్లం ఏంది, మీ బాధ ఏంది, ఎందుకు అసలు ఇక్కడ ప్రజావాణి కలెక్టర్ మేడం కలవడానికి వచ్చి? అంటే నా కళ్ళు పోయినాయి సార్. నాయన కాలు ఇరిగిపోయినాయి, అమ్మ కూడా కాలు పోయింది. అంటే పింఛన్ వస్తలేదు సార్. ఎన్నో రోజుల నుంచి తిరిగినా ఏం చేస్తలేదు సార్. ఊళ్ళో సర్పంచ్ని అడిగితే ఆయన కాంగ్రెస్, నేను బీజేపీ, నాయనకు నాకు తెలియదా అంటున్నాడు. అంటే మీరు ఏదైనా అంటే పార్టీకి ఇంతకుముందు వేరే పార్టీకి సపోర్ట్ ఏం చేసింది, పార్టీ లేదు సార్ మాకు. మరి వాళ్ళు పార్టీ అని చెప్పి మీకు సాయం అని ఎందుకు చేయరు? చేస్తలేదు సార్. అదే ఎమ్మెల్యే దగ్గరికి పోయినా సార్ 5 సార్లు. ఎమ్మెల్యే ఈ మాబ్నాల్ రైడ్ కొత్త అశోక్ తగిస్ కాడ ఉంటారు సార్. అంటే ఎవరు? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి. ఆయన పోతే కూడా ఆయన చూద్దామని ఆయన కూడా పట్టించుకోలేదు సార్. ఎవరు అడిగినా కూడా ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే పట్టించుకోలేదు. అంతకు ముందు ఇంకో ఒక ఎమ్మెల్యే మంత్రి సభ ఉండే ఆయన సార్, ఆయన శ్రీనివాస్ గౌడ్ ఉండే సార్. ఆయన చేత మన మూమెంట్ లో ఆయన ఓడిపోయిండు, గెలవలేకపోయిండు. ఇప్పుడు వచ్చిన ఈయన చేయలేడు. అడిగితే మా ఊర్లో లీడర్లను పట్టుకుంటే కూడా పోదాం అన్నారు, చేతం అన్నారు, చేయలేదు సార్. ఎవరు మీ లీడర్లు? ఎవరు? పుండుకూర చెన్నప్ప ఉండే, ఫస్ట్ పాత సర్పంచ్ చెన్నమ్మ ఉండే సార్. వాళ్ళు పట్టించుకోలేరు. ఇప్పుడు కూడా అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్తలేరు సార్. మరి ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ అడిగితే వాళ్ళు కాంగ్రెస్, నేను బీజేపీ, అవి వచ్చినప్పుడు వస్తాయి అంటున్నారు. అన్వాడ కూడా తిరిగి వచ్చిన సార్. మండలం కాడుకో అంటే ఆడుకోయినా ఇడుకోయినా, కానీ ఎవరు చేయలేదు. అయితే ఇప్పుడు మీ అమ్మ కాలు పనిచేస్తలేను, మీ నాయనకు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, నీ కాళ్ళు ఇట్లా ఎన్ని సంవత్సరాలు అంటే మీ అమ్మకు, మీ నాన్నకు కానీ, మీకు కానీ ప్రాబ్లం? టోటల్ గా 6 సంవత్సరాలు కావచ్చు సార్. 6 సంవత్సరాల నుంచి ఎవరు అడుకున్నా కూడా ఇంకా ఇంత హెల్ప్ చేస్తలేరు సార్. మరి ఇప్పుడు ప్రజావాణికి వచ్చినావు, కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చినావు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరైనా అధికారులను కానీ, ఇక్కడ కలెక్టరేట్ కానీ వచ్చినావు? ఇంతకు వచ్చిన సార్. పాత మేడం ఉన్నప్పుడు కూడా కాలు మొక్కిన సార్. విజేంద్ర మేడం ఉంటే ఒకసారి కల్పించింది, అడిగితే చేస్తామన్నారు. ఆయన కూడా ఏం లేదు సార్, అడిగితే వాళ్ళు రాలేవనుకున్నారు. ఈ ప్రాబ్లం మీద ఈ కలెక్టరేట్ కి ఎన్నిసార్లు వచ్చిండు? ఇది దాదాపు 7 నెలలు అవుతుంది సార్. ఈ రోజుకి కరెక్ట్ 7 నెలలు. అప్పుడు ఇది ఒకటి, మొత్తం 8 సార్లు. అప్పుడు 7 నెలలు, ఇప్పుడు ఒకటి. 8 సార్లు వచ్చిండు దాదాపు, కానీ ఇంకా ఏం పరిష్కారం కాలే. ఒకవేళ ఏది కాకపోతే వస్తాం, ఏమన్నా వసుకొని చచ్చిపోతాం సార్ ముగ్గురం. టోటల్ అయ్యో సచ్చుడెందుకు, మనం ఉన్నాం కదా, పోరాడి సాధించుకోవాలి. సచ్చుడుతో కావు కదా పరిష్కారం. పట్టించుకోరు, నాకు తెలుసు. ఎవరైతే నీవు రూపాయి ఇస్తే నీ వంకనే నాకుతారు, 9 రూపాయలు ఇస్తే నా వంక మాట్లాడతారు, అంతే. ఇది తప్ప మాకు పరిష్కారం ఏం లేదు సార్. ఒకవేళ నాయకుల పేరు అన్ని రాసి మరీ చచ్చిపోతాం ముగ్గురు. ఈ వీడియో తప్పకుండా కలెక్టర్ అమ్మకు, అదేవిధంగా మీ సర్పంచ్కు, మీ అన్వాడ ప్రెసిడెంట్కి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఏది పార్టీ అయినా సరే వాళ్లకు, అధికారులకు, ఎంఆర్ఓకు, అదేవిధంగా ఎమ్మెల్యే సభ కూడా నేను పంపిస్తాను. అధికారులు, నాయకులను ఫైనల్గా ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను? లాస్ట్ మాకు పింఛన్ అన్న చేస్తారా లేదా, లేదంటే మాకు ఏదన్నా ఒక గవర్నమెంట్ నుంచి రావాలి సార్. ఏదన్నా ఒక షాప్ పెట్టుకోవాలనుకున్నాం, ఆయన కూడా ఏం ప్రయోజనం లేదు సార్. మొన్న డొనేషన్ వాళ్ళే హెల్ప్ చేసి సార్, రేషన్ కూడా ఇచ్చారు వాళ్ళే. 30,000 ఇస్తే మొన్న ఆ రోజు హాస్పిటల్కి అయిపోయినాయి సార్. ఎవరు ఇచ్చిండ్రు? డొనేషన్ వాళ్ళు చేస్తే కూడా వాళ్ళకి ఎందుకు చెప్పినావు అని నా మీద ఉట్టలేసింది సార్. మా ఊర్లో వాళ్ళకి ఎందుకు చెప్పినావు, పేపర్లో, టీవీలో ఎందుకు ఇచ్చినావు, నా మీద సర్పంచ్ అందరూ తిట్టిరు, నన్ను తిట్టిరు సార్. అయినా కూడా నేను ఎవరిని పట్టించుకోలే. మా భార్య కూడా నానా తిప్పలు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. మా బాబాయ్లే నేర్పేది అంట వాళ్ళు. కానీ మా బాబాయ్లు కూడా ఎందుకు అమ్మ వాళ్ళని ఇట్లా చేసిన వాళ్ళు, ఇల్లు ఉంది సార్. అయితే మా బాబాయ్లు కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. మా ఆమె ఎన్నో తిప్పలు పెడుతుంది, కానీ మేము ఏదో ఉండనులే అని గమ్మున్నందుకు వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు సార్. అద్దెక్కడ భూమి కూడా అమ్ముకున్నాం, ఏడన్నా అయితే ఏమని. ఏవి లేకపోయినా ఒక కళ్ళు మార్చినా సరే సార్, నాకు అంత ఆశయం లేదు నాకు. నేను అధికారులకు, నాయకులకు మీ తరఫుకెళ్ళి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇది సిచ్యువేషన్. అంటే
మనం చూస్తే నార్మల్గా ఒక జీరో స్థాయి ఉన్న వాళ్ళు ఇప్పుడు నాయకులు ఏ స్థాయికి పోయినారు, వాళ్ళు ఆస్తులు మనం ఒక 5-10 ఏళ్ళ నుండి చూస్తే కూడా వాళ్ళు ఎక్కడి నుండి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, అధికారులు కూడా ఏ స్థాయిలో ఉన్నారు. కానీ అంటే అందరూ నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారులు నాయకులు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పేద ప్రజల తలరాతలు మాత్రం మారుతలేవు. ఇప్పుడు వీళ్ళదే సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వీళ్ళకి తినడానికి కూడా ఘోరమైన పరిస్థితి ఉంది. నేను అధికారులను నాయకులను రిక్వెస్ట్ చేసేది, దయచేసి మనం ఏమేమో పనులు చేస్తుంటాం కదా, ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం చేసే తప్పులు కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా, తెలుసో తెలియకనో. ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ అని అవుతుంది. ఇట్లాంటి వాళ్ళకి కొంచెం సహాయం చేద్దాం. దయచేసి అధికారులు నాయకులు ముందుకొచ్చి వీరికి సాయం చేస్తారని ఆశిస్తున్నాను. కెమెరా పర్సన్ శివకుమార్తో రమాకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.